వివాదంగా మారుతున్న బాసర ట్రిపుల్ ఐటీలో ఏం ఏం జరుగుతుంది? నిజంగానే బాసర ట్రిపుల్ ఐటీ ప్రశాంతంగా ఉందా? రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల మనతో ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడుదాం. అసలు ఏంది పరిస్థితి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ఏంటి మేడం అంటే ఎట్లుంది బాసర ట్రిపుల్ ఐటీ వరుస వివాదాలంటూ ప్రచారం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు, ఏంటి పరిస్థితి? మీరు నేరుగా వెళ్తున్నారు, పిల్లలతో మాట్లాడుతున్నారు, ఆ సమస్యల పైన కొద్దిగా ఎక్సైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏంటి మేడం, ఏంటి పరిస్థితి, ఎట్లుంది అసలు? బాసర ట్రిపుల్ ఐటీ ప్రశాంతంగా ఉంది. లైక్ ఎనీ అదర్ యూనివర్సిటీ. అది కూడా స్టూడెంట్స్ మంచిగా ఉన్నారు, చదువుకుంటున్నారు. లోపల సంబంధించినంత వరకు దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ అకాడమిక్ యాక్టివిటీస్. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎగ్జామ్స్, వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఈ హడావిడిలో ఉన్నారు. వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చేసే హడావిడి ఎక్కువగా ఉంది. అంతే, అంతకు మించి బాసర ట్రిపుల్ ఐటీలో ఏం లేదు. వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యల వల్ల బాసర ట్రిపుల్ ఐటీ ఆత్మహత్య అని ఒక ప్రచారం, రకరకాల వ్యవస్థ ఏంది మేడం? మీరైతే నేరుగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, పిల్లలతో మాట్లాడుతున్నారు, ఆ విషయాలు తెలుసుకున్నాయి. ఎటువంటి సమస్యలు బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి? మీరు ఇన్ఛార్జ్ వీసీ గారితో మాట్లాడితే ఏం తెలిసింది మీకు అసలు? ఇన్ఛార్జ్ వీసీ గారు వచ్చి 20 days అయింది, కొత్తగా మారారు. వీ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. ఆయన పిల్లలు ఏమి ఉన్నాయి, వాళ్ళకి గ్రీవెన్సెస్ అన్నవి చూసి ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఫార్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ కన్సర్న్ హీఈస్ టేకింగ్ కేర్. అండ్ పోలీస్కి సంబంధించి వాళ్ళ ఏమన్నా ఉన్నాయా, ర్యాగింగ్ ఇలాంటి, లేదా ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అని మొత్తం వెరిఫై చేసాం మేము. ఏ రకమైన ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ కూడా లేవు అక్కడ. వాళ్ళందరూ చిన్న పిల్లలు. P1 P2 అంటే ఎవరైతే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ కూడా P1 P2 అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లల నుంచే అవుతున్నాయి. లాస్ట్ 1 yearలో 3 అయ్యాయి. సో దీంట్లో 3 కూడా అవన్నీ పర్సనల్ రీజన్స్ తోటి చేసుకున్నారు. అమ్మాయిలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి చేసుకున్నారు. దాన్నంతా కంప్లీట్గా స్టడీ చేశాము. సో పిల్లలు యూనివర్సిటీలో ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోలేదు, అది అందరూ గ్రహించాలి. ఫస్ట్ వాళ్ళకున్న పర్సనల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి అడ్రస్ ఎట్లా చేసుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నారు. సో దీన్ని ఎట్లా అరికట్టాలనేది ఒక కంప్లీట్ ప్లాన్తో ముందుకెళ్తున్నాము. బేసిక్గా వాళ్ళని సెన్సిటైజ్ చేయడము, అలాగే రూమర్స్ కొంతమంది లోపల ఏదో జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనేసి రూమర్స్ క్రియేట్ చేసి బయట వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు కొంచెం మైలేజ్ పొందాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బాసర ట్రిపుల్ ఐటీకి ఒకప్పుడు ఉన్న గ్లోరిఫికేషన్ అంతా పోయే పరిస్థితి వచ్చింది. అది అందరికీ అర్థమైతే మంచిది. మనకి తెలంగాణకి ఉన్న ఒకే ఒక మంచి యూనివర్సిటీ పిల్లలు చదువుకోవడానికి అనేది బాసర ట్రిపుల్ ఐటీ. ఈ ట్రిపుల్ ఐటీ మీద ఇట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే కొద్దీ ఆ పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, అలాగే వాళ్ళ ప్లేస్మెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో నేను వాళ్ళతో వరుసగా 2-3 days నుంచి మాట్లాడుతూ ఉన్నాను, కలిశాను, కూర్చున్నాను, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, మాట్లాడడం జరిగింది. అక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళకి. యాజ్ ఫార్ యాజ్ దే ఆర్ కన్సర్న్ చిన్నవి చెప్పారు, అవి ఇమ్మీడియట్గా వీసీ గారు అడ్రస్ చేశారు. అండ్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. దే ఆర్ వెరీ అంబిషియస్. వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉన్నారు. అందులో చాలామంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు, అది మనకు తెలీదు. ఒక్కొక్కరికి 30,000 ఫాలోవర్స్ ఉన్నారు. మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, అండ్ టెక్నికల్లీ హైలీ ట్రైన్డ్ ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్ ఏది చూసి మనము వాళ్ళని ఎట్లా చేయాలి అన్నది చూడాలి. కానీ ప్రతి దగ్గర ఉండే ప్రాబ్లమ్సే వాళ్ళకు కూడా ఉన్నాయి. ఈ ఆత్మహత్యలు లోపల ఒత్తిడి తట్టుకోలేక జరుగుతున్నాయి అన్నది మాత్రం రాంగ్ ఇన్ఫర్మేషన్. అది వాళ్ళ పర్సనల్ రీజన్స్లో, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో ఉన్న ఒత్తిడితోటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వరుస ఆత్మహత్యల్లో నిన్న సంచలనంగా మారింది స్వాతిప్రియ అంశం. వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ, పోలీసులే పూర్తి స్థాయిలో మాకు సీన్ ఆఫ్ అఫెన్స్ను పర్ఫెక్ట్గా చూపెట్టలేకపోయినారు, దీని అంశంలో మేము కొద్దిగా నిరసిస్తున్నాం పోలీసులను అని చెప్తున్న పరిస్థితి. జిల్లా ఎస్పీగా మీరు ఏం చెప్పబోతున్నారు? ఆరోపణలు చేస్తారు, దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా. వాళ్ళు వచ్చారు, వచ్చిన వెంటనే వెళ్ళి చూసుకున్నారు, మొత్తం రూమ్ అంతా సర్చ్ చేశారు, చూశారు. ఆ తర్వాత కూర్చొని అప్పటికే డెడ్ బాడీ మేము
యూనివర్సిటీ ఎస్ఐ ఇంకా ప్రాణం ఉందేమో ఒకవేళ అనేసి ఆ హాస్పిటల్లో ఎస్ఐ పిలిచేటప్పటికే పిహెచ్సికి తరలించారు. ఎందుకంటే ఏదైనా ప్రాణం ఉంటే మనం ఫిజికల్ కొంచెము అంటే గోల్డెన్ అవర్ అంటారు కదా, అప్పుడు ట్రీట్మెంట్ ఏదైనా చేస్తే బతుకుతారేమో అనే ఉద్దేశంతో యూనివర్సిటీ వాళ్ళు అక్కడ లోకల్ ఉన్న పిహెచ్సికి పంపించారు. ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అని ఆ ఎస్ఐ బైన్సా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. బైన్సా ఈజ్ జస్ట్ వెరీ నియర్ టు బాసర్. సో తీసుకెళ్లారు. మంచి ఉద్దేశంతో చేసిన పనిని కూడా తప్పు పడితే మరి ఇంకా దానికి ఏం చేయగలుగుతాం. వాళ్ళన్నీ చూసుకున్నారు. హాస్పిటల్కి కూడా వెళ్ళకుండా వాళ్ళు అక్కడే 4 గంటల వరకు స్పెండ్ చేశారు, చూశారు. తర్వాత అన్నీ తెలిసినాకనే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారమే కూడా కేసు రిజిస్టర్ చేశాము. కేసు మేమేం సుమోటో రిజిస్టర్ చేయలేదు. పేరెంట్స్ ఎవరెవరి మీద అయితే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారో వాళ్ళందరి మీద ఎస్పెషల్గా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అంటే కాలేజీలో ఉన్న వీసీ కావచ్చు, రకరకాల కొంతమందిపై వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి, రకరకాల డౌట్స్ రేజ్ చేసి వాళ్ళు వీసీ మీద ఏం డౌట్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో వీసీ మీద కూడా ఎక్కడ లేదు. ఆయన న్యూలీ జాయిన్డ్, ఆయన మీద ఏం లేదు. ఆయన కొత్తగా వచ్చారు. అక్కడున్న కొంతమంది 2-3 మీద కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా ప్రాపర్ వెరిఫికేషన్, థరో ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అది తొందరలోనే మీకు చెప్తాం. ఎట్లుండబోతుంది మేడం? అంటే ప్రధానంగా ఆత్మహత్య లేని బాసర ట్రిపుల్ ఐటీ కోసం ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు దానిపై ఎక్సైజ్ చేస్తున్న పరిస్థితి. ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? మీరు ఇప్పటికే వీసీతో కూడా మాట్లాడి ఉంటారు. ముఖ్యంగా లాండ్ ఆర్డర్ అంశంలో వరుసగా ఏబీవీపీ సంఘాలు కూడా బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మిస్కమ్యూనికేషన్ ఏబీవీపీకి ఉంటుంది. మిస్కమ్యూనికేషన్ అక్కడ ఏదో అమ్మాయి ఆత్మహత్యకి లోపల పరిస్థితులే కారణం అనుకునే మిస్కమ్యూనికేషన్. అలాగే ఆ రోజు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు వాళ్ళ మీద దాడి చేశాడు, వాళ్ళ మీద చర్య తీసుకోలేదు అనేసి ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల అయింది. యాక్చువల్లీ అదే రోజు గార్డ్స్ ఎవరైతే యాక్చువల్లీ ఇది 2 వైపులా జరిగింది. వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. వీళ్ళకి కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయి. అందుకని మేము ప్రాపర్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాము. అదే రోజు అరెస్ట్ చేశాము. విద్యార్థి సంఘాల నాయకులకు ఇటు గార్డుల సెక్యూరిటీ గార్డ్ జరిగిన ఘర్షణ అది, అంతేగాని వాళ్ళు ఒక్కలే కొట్టలేదు. ఇరు వర్గాలు కొట్టుకున్నారు. సో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయింది. ఇద్దరు అరెస్ట్ చేసిన మేడం ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు. వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, వీళ్ళకి అరెస్ట్ చేసాము. అది 324, ఇది 326 సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్టింది. దే ఆర్ స్టిల్ ఇన్ జైల్. వాళ్ళు రాలేదు. అదే రోజు అరెస్ట్ చేశాము. అది వాళ్ళ డిమాండ్. సెక్యూరిటీ గార్డుల మీద యాక్షన్ ఆల్రెడీ తీసుకున్నాము. అక్కడ ఎవరైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాకేష్ ఉన్నారో ఆయన అక్కడ నుంచి తప్పించాలని ఇంకో డిమాండ్. అది 2వ రోజే గవర్నమెంట్ ఆయన అక్కడ నుంచి తప్పించడం జరిగింది. ఇంకొకటి అమ్మాయి ఆత్మహత్య కారకమైన వాళ్ళని శిక్షించాలి అని. ఆ అమ్మాయికి ఆత్మహత్య కారణమైన వాళ్ళు ఎవరో మాకు తెలుసు, మేము చూసాము, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలోనే అన్ని వివరాలు చెప్తాము. అది కొంచెం టైం ఇవ్వాలి కదా ఇన్వెస్టిగేషన్కి. మనకి అన్ని ఆధారాలు కావాలి, సైంటిఫిక్గా కావాలి. సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు టైం ఇవ్వాలి. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం ఆత్మహత్యకి కారణం కాదు. అదే అడగబోతున్నాను మేడం. అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ కానీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు పోలీస్ ఆఫీసర్లు కానీ వీళ్ళేమన్నా ఆత్మహత్యకు కారణాలా లేకపోతే వ్యక్తిగత కారణాల వల్లనే? పోలీస్ ఆఫీసర్స్ అసలు ఎట్లా కారణం అవుతారు? మేము అసలు ఎంట్రీనే లేదు లోపలికి. ఏదన్నా ఎనీథింగ్ ఒక లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ వస్తే దెన్ ఆన్ వీసీస్ కాల్ వీల్ గో దేర్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోకి పోలీసులు వెళ్ళడానికి లేదు, మేము ఎప్పుడు వెళ్ళాము. ఇట్లా సూసైడ్ అయిందని చెప్పాకనా ఒక పిఎస్సికి వెళ్ళి అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళడం జరిగింది. అది పోలీస్ రోలు. అందులో పోలీసు అని ఎందుకు పోలీస్ని దాడి చేయడము ఇదంతా చాలా దురదృష్టకరం. అలాగే ఎవరికి ఉంటుంది చంపాలని? ఆ రోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎందుకు చంపుతారు? అదే రూమ్లో 10 మంది ఉన్నారు అమ్మాయిలు. 7:30, 7:40 వరకు వాళ్ళందరూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేలోపు అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అక్కడ అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ప్లేస్డ్. సీసీ కెమెరాస్లో రికార్డ్ అవుతాయి కదా. ఎవరైనా వచ్చి ఏదైనా చేసేసి ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? 4 ఫ్లోర్స్ ఎక్కి 10 నిమిషాల్లో వచ్చి చంపేసి ఎవరికంట పడకుండా వెళ్ళిపోవడం అనేది ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అది కూడా చూడాలి కదా. అండ్ ఆమె లెటర్లో అన్నీ రాశారు. అది కూడా పేరెంట్స్ 9 పేజీల లెటర్లో 2 పేజీలు మిస్ అయినాయి అని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఏమీ మిస్ అవ్వలేదు, నథింగ్ మిస్, అన్నీ ఉన్నాయి.
6 పేజీల లెటర్ అన్ని. అయినా దర్యాప్తు విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ చెప్పడం అది భావ్యం కాదు. ఎవ్రీథింగ్ వచ్చి ఎనీబడీ కెన్ వెరిఫై. ఏంటి మేడం, నిర్మల్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే చాలా సీరియస్గా మీరు ఒక్కొక్కటి సాల్వ్ అవుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఏంటి పరిస్థితి అసలు నిర్మలంగా ఉంది మేడం? నిర్మలంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. గంజాయి మీద కావచ్చు, విద్యార్థుల అంశంలో కావచ్చు, ర్యాగింగ్ మీద కావచ్చు, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు? అన్ని ముందే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ర్యాగింగ్ గురించి ముందే అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాము, కమిటీస్ పెట్టాము, సెన్సిటైజ్ చేసాము. అండ్ స్కూల్స్కి కాలేజెస్కి మా షీ టీమ్స్, తర్వాత ఈ ఆడా బృందాలు వెళ్ళి చెప్పడము, మా నెంబర్స్ వాళ్ళకి ఇవ్వడము, ఏది జరిగినా మాకు ఇంటిమేట్ చేయడం అని స్టూడెంట్స్లోకి వెళ్ళి మేము చెప్తున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అలాగే ఎవరైతే ర్యాగింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇంకా చేయొద్దు, పోలీసుల దృష్టి బాగా ఉంది అనేసి ఒక భయం కూడా ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కసారి తెలియక ర్యాగింగ్ అనేది ఒక కల్చర్ అనుకుని చేయాలనుకుంటే కూడా అది ర్యాగింగ్ అనేది కల్చర్ కాదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దానివల్ల ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలుసు. అందులో మేము ఎన్జిఓస్ని, పేరెంట్స్ని, స్కూల్ యాజమాన్యాల్ని, కాలేజ్ యాజమాన్యాల్ని అందరిని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఒక సమిష్టి కృషి వల్ల ర్యాగింగ్ అనేది లేదు ఎక్కువగా. స్వాతి ప్రియాంశంలో ఏదైనా ర్యాగింగ్ లాంటి ఇబ్బందులు ఏమైనా అసలు లేదు. ఆమె P3 స్టూడెంట్, వచ్చి 3 years అయింది. మరో ప్రధాన సమస్య నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ అంశం. ఏంటి మేడం, ఎస్పీ మేడం మాపై కేసు పెడుతుంది, జిల్లా కలెక్టర్ని కలవబోతేనే కేసులు అయినాయి మా మీద. ఎందుకు జిల్లా కలెక్టర్ని కలిసే స్వేచ్ఛ కూడా లేదా? ఎందుకు కేసులు పెడుతున్నారు? ఏంటి అసలు విషయం? జిల్లా కలెక్టర్ని కలవబోతే ఏం కేసులు పెట్టలేదు. ఫస్ట్ థింగ్, సెక్షన్ 30 అమల్లో ఉంది. అమల్లో ఉన్నప్పుడు 500 members వచ్చి కలెక్టరేట్ నిర్బంధించి పిటిషనర్స్ని ఎవరిని వెళ్ళకుండా చేసి 3 hours గేట్ మూసేస్తే ఏం చేస్తారు? కలెక్టర్ గారు ఎట్లాగో రైతులను కలవరు, కలెక్టర్ గారు మాకు కలవనియట్లేదు, మా సమస్య పరిష్కరించట్లేదు, అసలు మంత్రి గారి సమక్షంలో మేము అడుగుతూనే నాకు ఇష్యూ తెలియదని చెప్పింది అని అంటున్నారు. కలెక్టర్ గారు రమ్మంటేనే వాళ్ళు అక్కడికి వచ్చారు, సమస్య తెలుసుకోవడానికి రమ్మంటేనే వచ్చారు. కానీ వచ్చి కలెక్టర్ మేడం కలవకుండా అక్కడ గేట్ దగ్గర నిర్బంధించి చేయడం అనేది దట్ ఈస్ రాంగ్. సెక్షన్ 30 అమల్లో ఉంది. వేరే పిటిషనర్స్కి చాలా గ్రీవెన్సెస్ ఉంటాయి, వాళ్ళందరినీ ఆపే హక్కు ఎవరు ఇచ్చారు? ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడం. మేము అంత కేసులు పెట్టి ఇది చేస్తున్నట్టే 107 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్ష ఎలా చేయగలుగుతారు? రిలే నిరాహార దీక్ష. దిల్వార్పూర్ రైతులు అంటే మా భూములు పోతున్నాయి, పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం ఇలాంటి ప్రధాన అంశాలతోటి మాకు నష్టం జరుగుతుందని అంటున్నారు. దానికి అధికారులు ఎవరు మాకు సహకరించట్లేదు. అధికారులందరూ ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. దట్ ఈస్ నాట్ పోలీస్ రిలేటెడ్ ఇష్యూ. మాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఉన్నంత వరకు మేము ఓన్లీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చూస్తాము. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ పోలీసులు ఇంటర్ఫియర్ అవుతారు. ఇప్పుడైతే ఎవరి మీద ఏం కేసులు లేవు. ఆ రోజు అక్కడ 300 మంది జమ అయ్యి అంతా కలెక్టర్ మేడంని అడ్డం పడి గేట్లు మూసేసి పిటిషనర్స్ని ఎవరెక్కడ వెళ్తే ప్రివెంటివ్ అరెస్ట్ చేశాము. తర్వాత తీసుకొచ్చి నోటీసులు ఇచ్చారు. రైతులతో మీరు ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీతో ఇప్పటికే ఆ గ్రామాలను, ఆ ప్రాంతాలను తమరు విజిట్ చేసిన పరిస్థితి ఏంటి మేడం? ఏంటి విషయం ఏంటి? రైతుల ఆవేదనలో నిజం ఉందా లేదా? ఒక జిల్లా ఎస్పీగా అది ఎస్పీ పని కాదు కదా. రైతుల ఆవేదన ఏంటి ఇదంతా నాకు సంబంధించింది కాదు. నాకు సంబంధించింది ఓన్లీ లా అండ్ ఆర్డర్. సరే, వీళ్ళకి కేసులు సెక్షన్ 30 గురించి తెలియాలి, తర్వాత ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చాలాసార్లు ఒక 3-4 times వచ్చారు నాతో. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ప్రతిసారి ఒక్కొక్క గంటకు పైగా కూడా మాట్లాడాను. వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు శాంతియుతంగా చేసుకోండి ఎంతైనా, మేము వాళ్ళు ఈవేళ మేబీ 107 డే అనుకుంటాను, 117 ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు. మరి నిజంగా పోలీసులు అలా ఉంటే టెంట్ ఎప్పుడో తీసేసేవాళ్ళు కదా. టెంట్ పెట్టుకుని రోజు నిరాహార దీక్ష చేసుకుంటానే ఉన్నారు. రోడ్డు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం అట్లాంటివి సెక్షన్ 30 యాక్ట్ ఉన్నప్పుడు అది మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. శాంతి భద్రతల అంశంలో మమ్మల్ని రెచ్చగొట్టి ప్రతిఫలం పొందే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆ ఫ్యాక్టరీ యజమానులు అని అంటున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇస్తే యాక్షన్, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మేడం? కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం. ఏంటి మేడం, ఫైనల్గా ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పడాలంటే
జిల్లా ఎస్పీ అసలు సమస్యలే లేవు, మీరు సమస్యలు అంటున్నారు. ప్రతి జిల్లాలో ఉండే ఇక్కడ కూడా ఉన్నాయి. యాజ్ పర్ లా ఏది ఉంటే అది చేస్తాము. మాకేం పార్షాలిటీస్ లేవు. ఎవరైనా సరే యాజ్ పర్ లా చేస్తాము అంతే. దట్స్ ఆల్. జిల్లాలో ఉన్న లా అండ్ ఆర్డర్ అంశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏం చెప్పబోతుంది? పోలీసులు ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ అంతే. దాన్ని పరిరక్షించడమే మా విధి. దీంట్లో ఎలాంటి పార్షాలిటీస్ లేవు. అలాగే ఎవరి మీద కక్ష కట్టి చేయడం అనేది కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, బైన్సా ఇది వరకు మనకి బైన్సా అంటేనే ఒక అలజడి ఉండేది. లాస్ట్ 10 months నుంచి దెర్ ఈస్ నో కమ్యూనలే లేవు. నిర్మల్లో కూడా అంతే, కమ్యూనల్స్ లేవు. ఎందుకు అంటే పోలీసుల మీద నమ్మకం. ఏదైనా గ్రీవెన్స్ ఉంటే వెళ్తే రెస్పాండ్ అయితే ఎలాంటి భేదాలు లేకుండా అన్ని వర్గాలకి సమానంగా రెస్పాండ్ అవుతారని నమ్మకం ఉండబట్టి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో అదే 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 నమ్మకం అన్ని విషయాల్లో ఉంది. అదే ప్రతి ఒక్కరికి ఉంది. మీరు అనే దిలావర్పూర్ రైతులు కూడా వేరే ప్రాబ్లమ్స్లో నా దగ్గరికి వస్తారు, వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు, వెళ్తారు. మాకు అందరికీ కార్డియల్ రిలేషన్షిప్సే ఉన్నాయి. ఏబీవీపీ లీడర్స్ కూడా వస్తారు, చెప్తారు, మాట్లాడతారు, వెళ్తారు. అది ఇన్సిడెంట్ టు ఇన్సిడెంట్ బేసిస్. ఆ ఇన్సిడెంట్లో వాళ్ళని ప్రివెంట్ చేయాల్సి వచ్చింది, చేసాము అంతే. అంతటితో అయిపోతుంది. తర్వాత దాన్ని క్యారీ అవుట్ చేసి వాళ్ళ మీద కక్షలు పెట్టి కేసులు పెట్టి ఇట్లా దట్ ఈస్ నాట్ నిర్మల్ పోలీస్. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అంతే. ఆర్టీవీ ద్వారా జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఎస్పీ? ఏం లేదు, నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అంతే. రైట్ వీఆర్ ఫర్ యూ. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నిర్మల్ పోలీస్ మీ పోలీస్. ప్రధానంగా మేము మీతో ఉన్నాం, మీరు కూడా మాకు సహకరించాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా బాసర ట్రిపుల్ ఐటీ అంశంలో చాలా సీరియస్గా స్వాతిప్రియ అంశంలో దర్యాప్తు చేస్తున్నాం. బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. బాసర ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎవరు తప్పుడు ప్రచారం చేయొద్దు. దానివల్ల బాసర ట్రిపుల్ ఐటీకే ఒక రకంగా తప్పుడు సాంకేతాలు పోతున్నాయి. ఇప్పటికే ప్లేస్మెంట్ అంశంలో, పిల్లల భవిష్యత్ అంశంలో కొంత ఇబ్బంది కలిగే ప్రయత్నం జరుగుతుంది. నేరుగా జిల్లా ఎస్పీగా నేను పిల్లలకు ఇంటరాక్ట్ అయ్యాను, పిల్లలతో మాట్లాడుతున్నాను. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుందని చెబుతున్న పరిస్థితి. దిల్వార్పూర్ రైతుల అంశంలో ఎక్కడ పోలీసు వన్ సైడ్ పోలేదు. అటు ప్రభుత్వం చెప్పిన విధంగానే 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేము కేసులు పెట్టవలసి వచ్చింది. ఆ అంశంలో కూడా రైతులతో మాట్లాడి విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పక్షపాతం లేకుండా పోలీసులు మీకోసం పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడింది. సాయితో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.